2 సార్లు చూసింది. కుర్చీ లేదా? అయితే ఓకే, నేను ఇక్కడే కూర్చుంటా. కుర్చీ నడుచుకుంటూ నా దగ్గరికి వస్తాను. మ్యూజిక్ వచ్చిన సేపు తిరగాలి కదా, కుర్చీ ఎత్తుకోవాలి కదా. అందరికంటే ఎక్కువ తొండి చేసింది. సో మొదలెట్టింది ఎప్పటి నుంచి. అండ్ మీ అందరూ ఇక్కడికి ఇచ్చేసారు. అండ్ మీ వంతు సపోర్ట్ ఆ ఫ్యామిలీ కోసం అందించడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, అందరూ ఒకటే బ్యాచా? మేమంతా గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుత్తి నుంచి వచ్చాం. ఓ సూపర్. సో సేమ్ కాలేజ్ అన్నమాట అందరూ. వెరీ గుడ్. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా ముందుకు వచ్చి ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేయడం కోసం ఇలాంటి ఒక షోకి రావడం అండ్ దాంతోపాటు ఇలా స్టేజ్ మీదకి వచ్చి సపోర్ట్ చేయడం నిజంగా మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రదీప్ అన్న, మా గేట్స్ కాలేజ్ వాళ్ళందరికీ ఒక్కసారి మీ తరపున సో గేట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఎలాగో స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి మీ వంతు సపోర్ట్ మీరు అందించేశారు. వెరీ గుడ్. సో ఇక మరి మా వాళ్ళ కోసం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అందించాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. జీ తెలుగులో లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈ విధంగా నేను వాళ్ళకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్రదీప్, మీరు ఈ లక్ష్మీదేవి తలుపు తట్టిందికి చాలా ఎంకరేజ్ చేసి 100 ఎపిసోడ్స్ అబోవ్ చేశారు. సో ఇలానే ఇంకా 100 కాదు, 200 కాదు, 1000 ఎపిసోడ్స్ ఇలానే చేసి కొన్ని ఫ్యామిలీస్ని ఆదుకుంటున్న ప్రదీప్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ లవ్ యూ ప్రదీప్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కుట్టే సిందిరం. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, మ్యూజిక్. చాలా అద్భుతాలు సృష్టించారు. బాగా చదువుకున్నాం మన అలా కాకుండా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.